లేదండి, అట్లా అనలేదండి ఆయన. ఆయన ఉమ్, చెప్తున్నాడు, ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా, ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి అవును. అన్నట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఏంటంటే కొంచెం ముందు ఇప్పుడు ఇప్పుడు మన అనిత గారు ఉన్నారు కదా, అవునండి. ఆలోచిస్తారేమో, కొంచెం ఆలోచించుకోకుండా మీరు ఫార్వర్డ్‌గా ఎళ్లి ముందు చర్యలు తీసుకోండి అని ఉమ్, చెప్పడం, అది సున్నితంగా చెప్పారు తప్పితే దాన్ని పెద్ద ఇది వీళ్ళు చేసిన ఇదనమాట ఇది. ఓకే. ఆవిడకి వార్నింగ్ ఇస్తున్నాడు. "నువ్వు లేకపోతే నేను తీసుకుంటాను పవర్సు. నేను హోమ్ మినిస్టర్గా. హోమ్ మినిస్టర్ పదవిని నేను తీసుకుంటాను. తాట తీస్తాను." ఉమ్, అయన్నీ అంతేం చెప్పలే. ఆయన మామూలుగానే చెప్పాడు. ఎంత వీళ్ళు ఊహించుకున్నటువంటి ఇది. ఉమ్, ఆయనకి చెప్తున్నాడు. ఇలా చెయ్యమ్మని చెప్తున్నాడు. ఉమ్, "నువ్వు భయపడబాకు. మీ వెనక మేమున్నాము. నీకు పవర్స్ ఉన్నాయి. నువ్వు చెయ్యి. దేనికి భయపడబాకు" అని చెప్పేసి ఆవిడకి చెప్తున్నాడు. ఓకే. దాన్ని వీళ్ళు ఇలా కన్వే చేశారనమాట. అదే అండి. అంటే చాలా మంది కూడా ఏమంటున్నారంటే, ఇప్పుడు నడుస్తున్న ఈ ప్రాసెస్ చూస్తుంటే, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నా, ఎక్కడ చూసినా గాని చాలా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. అవును. ఏదైనా సరే ఆన్ ది స్పాట్ డిసిషన్ అనేది కూడా తీసుకుంటున్నారు. అది హ్మ్. చాలా మంచి పద్ధతి కాదు అని చెప్పినట్టుగా మంచి పద్ధతి మాట్లాడుతున్నారు. ఏదనండి. ముందు అంటే గెలవక అంత ముందు సినిమాటిక్‌గా చేస్తున్నారని చెప్పని అంటున్నారు మరి. సినిమాటిక్‌గా ఏం కాదు. గెలవక ముందే చెప్పాడు గదా ఆయన. "ఇద్దో గుర్తుపెట్టుకో జగన్, నిన్ను కుక్కట వేలుతో సహా ప్రకటించి వేయకపోతే నా పేరు కొణిదెల పవన్ కళ్యాణే గారు, నా పార్టీ జనసేన కాదని" చెప్పాడు గదా! అది హ్మ్. ఆయన చెప్పలా. వారాహి అమ్మవారు జెప్పిచ్చారు. ఇప్పుడు మొత్తము తీస్తుండేది గూడా అందుకే. హ్మ్. ఎక్కడెక్కడ ఏం లోతుపాట్లు అన్నీ తెలుసు పవన్ కళ్యాణ్ గారికి, మొత్తం సర్వం తెలుసు. హ్మ్. అన్ని